కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దీక్ష గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ పార్టీ అంతర్గత విభేదాల్లో తన ప్రాబల్యం చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా ఆయన ఒక నాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. రామచంద్రరావుకు నిజంగా చేతనైతే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన అంశాలను సాధించుకురావాలని సూచించారు. రామచంద్రరావు చేస్తున్న దీక్ష ఫీజు రీయింబర్స్మెంట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పాత బకాయిలను విడుదల వారీగా పేమెంట్ చేస్తూనే ఈ విద్యా సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్కు కేంద్రం నుండి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే వారితో కుమ్మక్కైన పార్టీగా బీజేపీ ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఉన్నత ఆలోచనలతో అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ హాస్టల్స్కు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తున్నామని, కిట్ ద్వారా నాణ్యమైన వస్తువులను సమకూరుస్తూ డైట్ ఛార్జీలు పెంచామన్నారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ తీసుకొచ్చి బ్యాంకుల్లో ముందే డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేతనైతే ముసలి కన్నీరు కాచడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాహార దీక్ష చేయడం మానుకోవాలని రామచంద్రరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. కానీ నడిచే కాళ్లలో మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించిన విమర్శలు చేయడం ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన స్థాయి తగ్గించుకుంటున్నట్లు అవుతుందని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విమర్శల ద్వారా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడము, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో తన ప్రాబల్యాన్ని చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా తనకు నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రామచంద్రరావు గారిని అడుగుతూ ఉన్నాను, మీకు నిజంగా చేతనైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు రావాల్సిన అంశాల మీద సాధించుకోండి. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష ఫీ రీయింబర్స్మెంట్ గురించి ప్రభుత్వము ఆల్రెడీ పాత బకాయిలు ఉన్నటువంటి దృష్ట్యా అవన్నిటిని కూడా విడతల వారీగా పేమెంట్ చేస్తూనే ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సంబంధించిన విద్యకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు? ఫీజు రీయింబర్స్మెంట్కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు బకాయిలుంటే వాళ్లతో కుమ్ముక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదు? వీటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు అందరం కూడా పిల్లల విద్య కొరకు ఉన్నతమైన ఆలోచనలతోటి అన్ని స్థాయిల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడతా ఉన్నాం. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నాం. కిట్ ద్వారా వాళ్ళకు నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డైటరీ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచినాం. ఈరోజు గత ప్రభుత్వ బకాయిలను వరుసల వారీగా పేమెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో ఇవ్వడానికి సంబంధించి అడ్వాన్స్ పేమెంట్ సిస్టాన్ని తీసుకొని వచ్చి బ్యాంకుల్లో ముందుగానే పైసలు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మీకేమైనా చేతనైతే ఆ ముసలి కన్నీరు కార్చడం ఆపి రాజకీయ ఉనికి కోసం నిరాదీక్ష చేయడం మానుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఫీ రీయింబర్స్మెంట్ తీసుకొచ్చేటువంటి విధంగా పోయి అక్కడ వరకు జ్ఞానోదయం కలిగేసే ప్రయత్నం చేయగాని నడిచే కాలంలో మోకాలు అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రగతికి సంబంధించి విమర్శలు చేసే విధంగా చేయడం ద్వారా మీ స్థాయి తగ్గించుకున్నట్టయితే అవుతుందని రామచంద్రరావు గారికి హితవు చెప్తాను.